అందరికీ నమస్కారం. టీచింగ్, నాన్ టీచింగ్ మరియు మా డైరెక్టర్లకు, విద్యార్థులకు, అలాగే మా చిత్తలు విద్యార్థులకు అందరికీ నమస్కారం. అలాగే ఈరోజు చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తుంటే కలర్ తక్కువనే ఉంది. నేను ఎందుకు తయారు కావద్దు అనుకున్నా, మరి ఎందుకు నాకు అర్థం కాలేదు. ఇక్కడే అందరూ మంచిగా అంటే పెళ్ళిళ్ళకు ఎట్లా చూస్తుంటారు కదా, అంత మంచిగా తయారయ్యారు, అంత చక్కగా అలంకారం. సారీ, మాదే కొంచెం పొరపాటు అయింది, చేంజ్ అయింది. మీ డ్రెస్లో వాళ్ళ ఖరాబ్ అయితే కూడా మాదే బాధ్యత. ఎందుకంటే కింద మ్యాట్ వేయలేదు, అది తర్వాత చూసినాము. సారీ. అలాగే మీ అందరూ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎన్ని డ్యాన్సులు చేస్తారో, ఏమేం చేస్తారో చూడాలని నేను పనులన్నీ మానేసుకొని వీటికి మరీ వచ్చినాను. ఏ రోజు మొత్తం ఇక్కడ నేను నీతోటే ఉంటాను. అలాగే చిన్న ఇక మీ పేరెంట్స్ కూడా ఎవరు రానట్టుంది. పేరెంట్స్ కూడా అందరూ దృష్టిలో పెట్టుకొని మీరు మంచిగా చదువుకొని అలాగే మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఒక చిన్న మామూలుగా చిన్న చెప్పిన ఒక తండ్రి కొడుకులు ఉంటారు. ఇద్దరు తండ్రి కొడుకులు ఉంటే కొడుకులు బాగా కష్టపడి, ఎంతో కష్టపడి, బిడ్డలైనా కొడుకులైనా బాగా కష్టపడి చదివించి మామూలుగా కలెక్టర్ చేసి తండ్రి వదలడంట. కొడుకు కలెక్టర్ అయ్యింది కదా, ఏం చేస్తాడు, ఏం చూస్తున్నాడు, ఎట్లా ఉంటుందని దగ్గరికి పోయి కొడుకుని అడుగుతాడు. పోయి పక్కన భుజం మీద చేసి, ఏం రాలేదు, ఇంత చదివించినా నువ్వు గ్రేటా నేను గ్రేటా, నువ్వు గొప్పనివా నేను గొప్పని అని అడుగుతాడంట. కొడుకు ఏం చెప్తాడు, నేనే గొప్పని, నేనే గొప్పని ఖచ్చితంగా చెప్తాడు. ఆ తల్లి కొంచెం నేను చేస్తే కూడా నేను ఇంత చేస్తే కూడా మావాడు అనేది కుదరకపోయా అని ఆ రోజు మళ్ళీ ఇంకొక డోర్ దగ్గర దాకా పోతాడు. డోర్ దగ్గర దాకా పోయి ఇప్పుడు చెప్పా, మళ్ళీసారి చెప్పా, ఎవరు గొప్ప అప్పుడు నువ్వే గొప్పవి నాన్న అంటే అంటే మళ్ళీ అడిగినది చెప్తున్నావురా, నేను 2 సార్లు అడిగిపించుకొని నేను గొప్ప అనిపించుకోవాలా. అప్పుడు కొడుకు ఎందుకు చెప్తాడు ఎవరైనా చెప్పని, కొడుకు ఎందుకు చెప్తాడు అలా? సెకండ్ టైం నాన్న నువ్వే గొప్పను అని ఎందుకు చెప్తాడు? ఎవరు తెలియదా? తండ్రి నారాజు చెప్తాడు అనుకుంటారా? కాదు. ఫస్ట్ తండ్రి ఏమడతాడు, ఆయన భుజం మీద చేసి నాన్న ఎవరు గొప్పలు అంటే అప్పుడు కొడుకు చెప్తాడు. 2 సార్లు ఎందుకు చెప్పినాడు అంటే, నాన్న నీ చెయ్యి నా మీద ఉన్నది, నీ చెయ్యి నా మీద ఉన్నందుకు నేను గొప్పోని, నీ చెయ్యి తీస్తే నేను ఎప్పుడు గొప్పోని కాదు. అంటే తల్లిదండ్రులు చేతులు అంటే మన గురించే ఆలోచిస్తాయి, మన గురించే చేస్తాయి. నన్ను ఈ స్థాయికి తెచ్చినావు కాబట్టి నీ చెయ్యి నా మీద ఉన్నప్పుడు నేను గొప్పోని, నువ్వు పక్కా జరిగినాక నేను జీరోనే, నేను కలెక్టర్ని కావచ్చు ఏమన్నా కావచ్చు, కానీ నీ సహకారం లేని, నీ చేతులు లేని, నీ చెయ్యి నా మీద ఉన్నంత చెప్పే నేను గొప్పోని, నువ్వు జరిగినాక నువ్వే గొప్పని నాన్న అంటే అప్పుడు తండ్రి ఓ అట్లా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, మీరు కూడా మీ తల్లిదండ్రుల్ని ఎంతో త్యాగం ఎంతో ఇచ్చేసి మీకు ఇన్ని ఫీజులు కట్టి ఇంత వేసి వీటికి పంపిస్తారు కాబట్టి వాళ్ళ పేరును జీవితాంతం గుర్తుపెట్టుకొని వాళ్ళ పేరును కొంచెం కూడా ఖరాబు చేయకుండా ముందుకు తీసుకెళ్లాలని, వాళ్ళు మీకు ఏం ఆశించారు మీతోటి, జస్ట్ నా బిడ్డ గొప్పది కావాలి, నా కొడుకు గొప్పోడు కావాలి ఆశించని వాళ్ళు తల్లిదండ్రులు ఒక్కరే. మీ నుంచి ఏమిస్తారో నాకేమిస్తారో ఏం తీసుకోవాలని ఎప్పుడు ఆలోచించారు, ఏమి ఇవ్వాలి వీళ్ళకనే ఆలోచిస్తుంటారు, ఏం చేయాలి వీళ్ళని ఆలోచిస్తారు. లాస్ట్ కాళ్ళు కోరుకునేది ఒక్కటే, నాకు మంచి పేరు తేవాలి. ఊర్లో అరే పలానా పిల్లగాడు ఓరుకోడుక, పలానా బిడ్డ అరే బాగా చదువుకుంది, బుద్ధిమంతురాలైంది. మీరు చదువు అది వేరే విషయం, క్యారెక్టర్ దాన్ని మాత్రం ఎప్పుడు మిస్ చేసుకోకండి. అది ఉంటే ఎప్పుడైనా మనం ముందుకెళ్తాం. అది మాత్రం జీవితంలో బాగా గుర్తుపెట్టుకొని ముందుకోండి. ఇవన్నీ జాబులు ఇవి వస్తాయి పోతాయి అవన్నీ, కానీ క్యారెక్టర్ మాత్రము ఒక్కటే, నమ్మకం 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 ధైర్యం ఏంది లక్ష్మి నమ్మకం అలాగే సరస్వతి ముగ్గురు ఉంటారు. ముగ్గురు కలిసిపోతుంటారు. పోతుంటే
ముగ్గురు అనుకుంటారు, అరే మనం కొన్ని రోజులు అయినాక విడిపోయినాక మరి ఏడ కలుస్తాం రా అని. లక్ష్మి అంటది, నేను డబ్బున్న వాళ్ళు ఏడుంటే ఆడ ఉంటాను, నా అడ్రస్ అయితే పక్కనే, ఏడు డబ్బు ఉంటే ఆడ నన్ను వచ్చి కలవచ్చు అంట. ఈ సరస్వతి ఏమంటది, చదువున్న వాళ్ళ దగ్గర ఏదైనా నేను ఉంటా, ఆడ నా అడ్రస్ ఈజీ కలవచ్చు మీరు. నమ్మకం ఏమంటది, సప్పుడు చేయకుండా నిలబడతాడు. ఏం సప్పుడు చేస్తలేవు, ఏం సంగతి ఎట్లా అంటే, మీరు ఉంటుండొచ్చు కదా, నమ్మకం ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. నేను రాలేను, నమ్మకం ఒకటేసారి ఉంటుంది. ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకుంటే అన్నీ మీ దగ్గరికే వచ్చేస్తాయి. ఇది గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ, సమయాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు.